శ్రీకాళహస్తిలోని రాజీవ్ నగర్ లో ఓ ఎన్ఆర్ఐ కిడ్నాప్ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 3 నెలల క్రితం తిరుపతి కేంద్రంగా చైన్ లింక్ వ్యాపారం ప్రారంభించిన ఎన్ఆర్ఐకి ఓ యువతి పరిచయం అయింది. వ్యాపారంలో కొత్త వారిని చేర్పిస్తామంటూ నమ్మించిన యువతి తన భర్తతో కలిసి శ్రీకాళహస్తికి తీసుకెళ్లింది. రాజీవ్ నగర్ సమీపంలోని ఓ బహిరంగ ప్రదేశంలో ఎన్ఆర్ఐ కంట్లో కారం కొట్టిన యువతి 6 కోట్లు విలువ చేసే వజ్రాల ఆభరణంతో పాటు 20 లక్షల నగదును తీసుకుని వదిలేశారు. కిడ్నాప్ వ్యవహారంపై బాధితుడు శ్రీకాళహస్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసు విచారణలో యువతి భర్త గతంలో ఎర్రచందనం కేసులో నిందితుడిగా ఉన్నట్లు తేలింది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్, సుమిత్ర మొత్తం మీద తిరుపతి అలాగే శ్రీకాళహస్తి ఏర్పేడు ఈ 3 ప్రాంతాలకు సంబంధించినటువంటి కిడ్నాపర్లు ఒక ముఠాగా ఏర్పడి ఒక ఎన్ఆర్ఐని కిడ్నాప్ చేశారు. అతని నుంచి సుమారుగా 12 కోట్ల రూపాయలు డిమాండ్ చేసి చిత్రహింసలకు గురి చేశారు. వాళ్ళు చేసిన చిత్రహింసల్ని పోలీసులు చూసి కూడా చెలించిపోయే విధంగా చిత్రహింసలకు గురి చేశారు. పూర్తిగా శరీరాన్ని కొల్లబొడి చేశారు. డబ్బులు ఎలాగైనా సరే 12 కోట్ల రూపాయలు తీసుకోవాలనే ప్రయత్నం చేశారు. అయితే అతని వద్ద లేకపోవడంతో ఆ తర్వాత 6 కోట్లకి వచ్చే ఎలాగైనా ఆయన కిడ్నాప్ చేస్తే డబ్బులు ఇస్తారు అనేటువంటి వాళ్ళ దగ్గర నుంచి 6 కోట్లు తీసుకునే ప్రయత్నం చేశారు. అప్పటికి కాకపోవడంతో ఆయన శరీరంపై ఉండేటువంటి నగలన్నింటిని కూడా తీసుకున్నారు. ఈ మొత్తం 2-3 రోజుల పైన జరిగింది. తిరుపతికి సంబంధించినటువంటి కృష్ణమూర్తి అనేటువంటి ఎన్ఆర్ఐకి ఈ రకమైనటువంటి టార్చర్ జరిగింది. మొత్తంగా అతని కారులోనే తీసుకుని వెళ్లి అడవుల్లో రకరకాల ప్లేసెస్ లో తిప్పి విపరీతంగా అంటే శరీరాన్ని పూర్తిగా ధ్వంసం చేసేసిన పరిస్థితి. దాంతో అతను ఇంకా చనిపోయినాము అనుకునే పరిస్థితికి వెళ్ళిపోయినాడు. అయితే వాళ్ళకి ఆ నగలన్నీ ఇచ్చి అతను ఎలాగోలాగా బయటపడడం జరిగింది. బయటపడిన తర్వాత పోలీసులకి ఆయన పూర్తిగా ఇంక చనిపోయినాను అనుకుని పోలీసులకి వెళ్లి సమాచారం చెప్పడం జరిగింది. అయితే ఇదే విధంగానే ఈ ముఠ ఇప్పటికీ 10 నుంచి 15 మందిని కిడ్నాప్ చేసి ఇదే విధంగా టార్చర్ చేసి చాలా మంది దగ్గర డబ్బులు కొట్టేసినట్టు పోలీస్ ఇన్వెస్టిగేషన్ తెలిసింది. మొత్తంగా 10 నుంచి 15 మంది ఉన్నారు. దీని వెనక చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. పోలీసులు పూర్తి స్థాయిలో ఈ ముఠాన్ని రట్టు చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీని మొత్తం చైన్ లాగే ప్రయత్నం చేస్తున్నారు. తిరుపతికి సంబంధించిన ఎస్పీ కావచ్చు, అలాగే డిఎస్పీ వీళ్ళందరూ కూడా కాళహస్తి డిఎస్పీ, కాళహస్తి సిఐ వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. మొత్తం మీద ఇది పెద్ద సంచలనం కాబోతా ఉంది. ఈ రకంగా ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారు వాళ్ళందరూ కూడా వచ్చి చెప్తే ఇది పూర్తిగా షేర్ చేసే పరిస్థితి కాబోతా ఉంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ దినేష్.